వెల్కమ్ టు కీటాక్స్. జగన్ మీద ఉన్న సిబిఐ కేసుల్లో తీర్పు త్వరగా రావాలని, విచారణ ఒక కొలిక్కు వచ్చేసి శిక్ష పడిపోవాలి అనే ఆరాటం, కోరిక, ప్రచారం టీడీపీ ఇప్పుడు ఎందుకు బయట పెట్టుకుంటోంది? పార్టీ నేతలు మాట్లాడడమే కాదు, టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే చర్చలు చేయడము, సెల్ఫ్ వర్డిక్ట్లు ఇవ్వడము అనేది ఎందుకు కనపడుతోంది? అసలు కారణం ఏంటి? టీడీపీ కంగారు వెనక అసలు రీజన్స్ ఏమున్నాయి అనేది చూస్తే గనక భవిష్యత్ పరిణామాలే కాదు, వర్తమాన రాజకీయాలు కూడా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతాయి. అవేంటో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. జగన్ మీద ఉన్న కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి సాగుతోందని, ఇప్పటికైనా ఒక కొలిక్కి రావాలి అనే ఆరాటం టీడీపీ బయట పెట్టుకుంటోంది. ఇప్పటికే ఇదే అంశాన్ని కేంద్రం దగ్గర ప్రస్తావించడము, అటువైపు నుంచి వచ్చిన సమాధానానికి అర్థమేంటో తెలియని పరిస్థితుల్లో టీడీపీ పడడము అనేది రీసెంట్ హిస్టరీనే. దానికి తోడు జగన్ చేసిన సవాల్ చూసిన తర్వాత టీడీపీ ఉలిక్కిపడింది. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయని చెప్పి నడు రోడ్డు మీద తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. అందుకోసమే ఇప్పుడు జగన్ మీద ఉన్న సిబిఐ కేసులో తీర్పు త్వరగా వచ్చేయాలి అనే కోరిక, ఉబలాటం, ఆరాటం బయటపడుతూ ఉన్నాయి. ఈ కేసులు ట్రయల్ కు వచ్చేదానికి ఎన్ని రోజులు ఈ కేసులు జరుగుతాయి? ఇదే చర్చ టీడీపీ అనుకూల మీడియా కూడా ఆల్రెడీ చేస్తోంది. ఇప్పుడు ఆయన తర్వాత ఆమె ఇవాళ పార్టీ నడపాల్సింది కూడా. ఒకసారి రీసెంట్ హిస్టరీ తిరిగేస్తే పరిణామాల్లో అసలు సంగతులు మనకి చాలా అర్థమవుతాయి. జగన్ మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. 2012 నుంచి ఈ విచారణలు జరుగుతూ ఉన్నాయి. చాలా సార్లు జగన్ డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ముఖ్యమంత్రిగాను, పార్టీ నాయకుడుగాను కీలకమైన బాధ్యతల్లో ఉండటం వల్ల వ్యక్తిగతంగా విచారణలకి హాజరు కాలేకపోతున్నా అని కోర్టులకి చెప్పారు. అలాగే జగన్ కేసుల మీద విచారణ చేపట్టిన 6 జడ్జిలు ఇప్పటి వరకు రిటైర్ అయి వెళ్లడము, మళ్ళీ విచారణ ప్రక్రియ మొదటికి రావడము అనేది కూడా చాలా మందికి తెలుసు. ఆ తర్వాత 15 ఏళ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు మొదలు ఇప్పుడు రఘురామకృష్ణరాజు వరకు చాలా మంది జగన్ మీద కేసులు బనాయించడంలోనూ, అలాగే విచారణ వేగవంతం కావాలి అంటూ వ్యవస్థల మీద ఒత్తిడి తేవడంలోనూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలు ఫలించాల. పైగా ఇలాంటి కేసుల్లో తీర్పులు రావడానికి 18 నుంచి 20 సంవత్సరాలు పట్టిన చరిత్ర రీసెంట్ హిస్టరీలో కనబడుతోంది. బీహార్ విషయంలో అయినా, తమిళనాడు విషయంలో అయినా. వీటన్నిటిని బట్టి చూస్తే జగన్ రాజకీయానికి ఈ కేసులు బ్రేక్ వేసే పరిస్థితి కనపడట్లా. అందుకోసమే టీడీపీలో ఇప్పుడు ఆరాటం కనబడుతోంది. పైగా ఢిల్లీ స్థాయిలో ఇప్పుడంటే సంకీర్ణ నడుస్తోంది, కానీ మరో 2 ఏళ్లు పోతే, అంటే 2027 వస్తే గనక పరిస్థితులు ఎలా మారతాయి అనే దాని మీద ఎవరి ఊహాగానాలు వాళ్ళకు ఉన్నాయి. రేపు బీహార్ లో జరిగే ఎన్నికల్లో గనక ఏమాత్రం నితీష్ కుమార్ బీజేపీ అభీష్టానికి విరుద్ధంగా నడిచినా, అలాగే యూపీలో మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ అధికారాన్ని నిలబెట్టుకున్నా గానీ అటు సమాజ్వాదీ పార్టీ నుంచి, ఇటు జేడీయూ నుంచి బీజేపీలోకి వలసలు ఉండొచ్చు. బీజేపీ ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా మెజారిటీ మార్క్ దాటేయనవచ్చు. అందుకోసమే ప్రస్తుతం డిపెండెన్స్ ఉంది అని తాము భావిస్తున్న సమయంలో కేంద్రం మీద ఏమైనా ఒత్తిడి తేగలుగుతామా అనే ఆలోచన టీడీపీలో ఖచ్చితంగా ఉంది. అది ఒక కారణమైతే, ఇంకొకటి క్షేత్రస్థాయిలో కూటమి మీద వ్యతిరేకత పెరుగుతున్న ఛాయలు కనబడుతూ ఉన్నాయి. దానికి తోడు జగన్ జనంలో బలంగా ఉండటము, పైగా జనంలోకి కంటిన్యూస్ గా వస్తే గనక వైసీపీ మళ్ళీ పరిగెత్తే పరిస్థితి రావడము అనేది ఖచ్చితంగా వస్తుంది. దీనికి తోడు 27 నుంచి పాదయాత్ర చేస్తా అని జగన్ చెప్తూ ఉన్నారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే, అంటే కేంద్రంలో మారే పరిస్థితులు కానీ, ఇటు పాదయాత్ర కానీ, ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకత కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే వచ్చే 1.5-2 ఏళ్లలో కేసులు ఒక కొలిక్కి వస్తే గనక తమకు రిలీఫ్ ఉంటుంది. లేకపోతే గనక వైసీపీని, జగన్ని అడ్డుకోవడం, తట్టుకోవడం కష్టమే అనే అభిప్రాయం టీడీపీకి తెలుసు. అందుకోసమే ఇప్పుడు కేసుల విషయాన్ని ఎజెండా చేయాలనుకోవడము, అన్ని వైపుల నుంచి ప్రచారాన్ని ఉధృతం చేసే ఎత్తుగడ వేస్తున్నట్టుగా కనపడుతోంది. నిజానికి పొలిటికల్ మోటివేషన్ ఉన్న కేసుల్లో ఆధారాలు ఎంతవరకు నిలబడతాయి, తీర్పులు ఏ రకంగా వస్తాయి అనేది ఆఖరి నిమిషం వరకు ఊహించటం అనేది అంత సులభం కాదు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారాలు కేవలం టీడీపీలో ఆందోళనని, భయాన్ని మాత్రం బయట పెడుతున్నాయి అని అర్థం చేసుకోవచ్చేమో. మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.